ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తంగా 25,000 మంది పోలీసు బందోబస్తు విధుల్లో ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సీసీ కెమెరా పర్యవేక్షణలోకి తెచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల సంఘం నిషేధించడంతో సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కోసం అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఎవరికి వారే హామీలు గుప్పించారు. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ తలపడుతున్నాయి. గత 2 ఎన్నికల్లో ఘోర పరాజభావాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.